ఏపీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ నాయకులు కులాల వారీగా ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకు బీసీలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి మండిపడ్డారు. అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీసీనే రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తామని మండిపడ్డారు. మరోవైపు మా ప్రతినిధి రాజేంద్ర ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అన్ని పార్టీలు కులాలకి అదేవిధంగా మతాలకు సంబంధించి కూడా తాయిలాలు ప్రకటిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అధికార పార్టీ కూడా బీసీ గర్జన కూడా నిర్వహించింది. అదేవిధంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీ కూడా బీసీ గర్జన నిర్వహిస్తుంది. అయితే ఇవన్నీ ఉంటే ఇదంతా ఒక ఎత్తు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యక్షంగా బీసీనే సీఎం చేస్తామని ఈరోజు తులసిరెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. ఆయన అడుగుతున్నారు, సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీని సీఎం చేస్తానని చెప్తారు. అదేవిధంగా ఈరోజు జరిగే ఈ బీసీ గర్జన మీరు ఏ విధంగా భావిస్తారు? మీరు ముందు అడిగిన ప్రశ్నకు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాం, చేసి తీర్తాం. మేమందరం వచ్చేసి రాహుల్ గాంధీ గారిని ఒప్పిస్తాం, ఖచ్చితంగా వచ్చేసి బీసీని ముఖ్యమంత్రిని చేసి తీర్తాం రాష్ట్రంలో అధికారంలోకి వస్తే. దాంట్లో నో డౌట్ అట్ ఆల్. ఇక రెండవది, బీసీల గురించి ఓటు అడిగే హక్కు ఈ రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ పార్టీకి తప్ప మిగతా ఏ పార్టీకి లేదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, బీసీలకు విద్యా ఉద్యోగాలలో 25% రిజర్వేషన్లు కల్పించింది ఇప్పుడు కాదు. 1970లో కాసు బ్రహ్మాందరెడ్డి గారు కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 25% రిజర్వేషన్లు కల్పించాం. ఆనాటికి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకే రాలేదు. ఆనాటికి తెలుగుదేశం పార్టీ పుట్టనే లేదు. ఆనాటికి వైఎస్ఆర్సీ పార్టీ, జగన్ పార్టీ పుట్టనే లేదు. ఆ పార్టీ ఏమి ఆయనే పుట్టలేదు, జగనే పుట్టలేదు అప్పటికి. కాబట్టి ఆ రోజుకు కాంగ్రెస్ పార్టీకి సరిదీటు పార్టీనే లేదు ఆ రోజు. అటువంటి పరిస్థితుల్లో సరిదీడు పార్టీ ఉంటే రాజకీయం కోసం ఆలోచించనుకోవచ్చు. మాకు రాజకీయంగా ఏమాత్రము పోటీ ఇవ్వలేని పార్టీలు ఉన్న రోజుల్లోనే 1970లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చామంటే దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ టువర్డ్స్ బీసీస్ వెల్ఫేర్. రెండవది, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20% రిజర్వేషన్లు కల్పించింది స్థానిక సంస్థల్లో, వాస్తవం. కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని 34% చేసింది. 34% చేశాం కాబట్టి దాని పర్యవసానంగా ఈ లోపల కొన్ని వేల మంది బీసీలు వచ్చేసి స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికారు. సర్పంచులు అయ్యారు, ఎంపీటీసీలు, మండల పరిషత్తులు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్సు, మేయర్సు, కొన్ని వేల మంది రాజకీయాల్లో వచ్చారు. అది కారణం వచ్చేసి కాంగ్రెస్ పార్టీ. మ్యాక్సిమం సీట్లు మిగతా అన్ని పార్టీల కంటే మేము ఎక్కువ ఇస్తాం. మిగతా అన్ని పార్టీల కంటే కూడా బీసీలకు ఎక్కువ సీట్లు మేము ఇస్తాం. ఈ యొక్క కేంద్ర జాతీయ స్థాయి నాయకులు ఎవరెవరు పాల్గొంటారు అనేది కొప్పుల రాజు గారు, ఉమన్ చాందీ గారు ఆ వర్కౌట్ చేస్తున్నారు. వాళ్ళకు కన్వీనియంట్ డేట్స్, కన్వీనియంట్ ప్లేసెస్ దాన్ని బట్టి చేస్తారు. కానీ ఖచ్చితంగా జాతీయ స్థాయి నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కర్ణాటక ఫార్మర్ చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారు, అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పరమేశ్వరన్ గారు, మిగతా నగ్మా గారు, ఖుష్బు గారు, అజరుద్దీన్ గారు, ఇట్లా ముఖ్యమైన నాయకులందరూ ఖచ్చితంగా వస్తారు. ఆ డేట్స్ వచ్చేసి, ఆ ప్లేసెస్ అనేది త్వరలో వచ్చేసి కొప్పుల రాజు గారు అండ్ ఉమన్ చందీ గారు దాన్ని కమ్యూనికేట్ చేస్తారు. ఆ ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారు. అయితే మొత్తంగా బీసీలకి లబ్ధి చేకూర్చి బీసీకి న్యాయం చేసే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. అయితే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, ఏదైతే అధికార పక్ష పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీలు నెగ్గితే బీసీని ఖచ్చితంగా మీరు సీఎం చేస్తానని చెప్పండి. అప్పుడే మీరు బీసీలకి హామీ మంచి చేసినట్టు మేము భావిస్తాం. అదేవిధంగా మీరు బీసీలకి ఏవైతే పెడుతున్నారు ఈ పథకాలు కానీ లేకపోతే గర్జనలు కానీ కేవలం బీసీలు వంచన చేయడానికి కోసమే చెప్తున్నాను. నేమైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏదో విధంగా అయినా సరే బీసీని సీఎం చేస్తామని తులసిరెడ్డి చెప్తున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.